నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. రాష్ట్రంలో ఒకప్పుడు సుదీర్ఘ రాజకీయాలు చేసి మంత్రి పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. నిలకడలేని అడుగులు, నిడకడలేని రాజకీయాలు చేసిన కారణంగా వారు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీలోనూ పెద్దగా గుర్తింపు పొందలేకపోతున్నారనేది వాస్తవం. ఇలాంటి వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్యవర ప్రసాద్, అదేవిధంగా మేకతోటి సుచరిత, రావెల కిషోర్ బాబు వంటి కీలక నాయకులు కూడా కనిపిస్తున్నారు. చిత్రం ఏంటంటే వీరందరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ఒకప్పుడు ఎదురు లేదన్నట్టుగా చక్రం తిప్పారు. కానీ తర్వాత పరిణామాలలో మాత్రం రాజకీయంగా వారు తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు పార్టీలకు దూరం చేశాయి. ఇప్పుడు పార్టీలోనే ఉన్నామని చెప్పుకుంటున్నా వారికి ఎలాంటి ప్రాధాన్యత కూడా దక్కడం లేదు. ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే ఇప్పటికీ 3 పార్టీలు మారారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కానీ ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరాలని భావించారు. కానీ అనూహ్యంగా వైసీపీలోకి వచ్చేశారు. ఇక ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. దీనికి తోడు ఆయన కోరుకున్న నియోజకవర్గంలో లభించట్లేదని భావించిన ఆయన గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఇక్కడ కూడా ఆయన ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పదవి దక్కలేదు. ప్రాధాన్యత కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో రాజకీయంగా ఆయన మైనస్ అయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే ఇక వైసీపీలోనే ఉన్నానని చెప్పుకుంటున్న మేకతోటి సుచరిత జగన్ హయాంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించడంతో అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాకుండా పార్టీ మారుతున్నాను అనే సంకేతాలను తరచుగా ఇస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసిన ఆమె అయిష్టంగానే ఎన్నికల బరిలోకి దిగారు. ఇది కూడా ఆమెకు వ్యక్తిగతంగా నష్టాన్ని తీసుకొచ్చింది. ఇక కూటమి ప్రభావంతో ఓడిపోయామని చెబుతున్నప్పటికీ వ్యక్తిగతంగా ఆమె చేసుకున్న పొరపాట్లు, తీసుకున్న నిర్ణయాలు తాడికొండలో ఆమెను పరాజయం పాలు చేశాయట. పోని ఆ తర్వాతైనా పార్టీలో నిలకడగా ఉన్నారా అంటే ఏడాది కాలంగా ఆమె ఎక్కడా ఏ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పార్టీ పరంగా ఎక్కడ ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాజాగా నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆమె గైహాజరయ్యారు. అంటే ఆమె పార్టీలోనే ఉన్న పెద్దగా స్పందించడం లేదనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇది వ్యక్తిగతంగా రాజకీయంగా మైనస్ మార్కులు కూడా పడేలా చేస్తున్నాయి. ఇక రావెల కిషోర్ బాబు విషయానికి వస్తే ఈయన కూడా పార్టీలు మారి చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఇక ఈయన చేసిన పొరపాట్లు స్వయంకృతంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని తప్పుదారి పట్టించాలని భావన వ్యక్తమవుతుంది. టీడీపీలో ఉండగా తొలిసారి విజయం దక్కించుకున్నప్పటికీ చంద్రబాబు 2014-19 మంత్రి పదవిని ఇచ్చారు. అయితే దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణలో జరిగిన ఘటన, తన కుమార్తెలపై కేసు నమోదు కావడం వంటి ఈ పరిణామాలతో టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు వ్యతిరేకించిన వ్యక్తులతో ఆయన చేతులు కలిపాడు. తద్వారా రాజకీయంగా ఆయన మైనస్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. కొన్ని రోజులు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఆయన. మొత్తంగా చూస్తే ఎస్సీ నాయకులే అయినప్పటికీ ఒకప్పుడు ప్రజలకు చేరువైన వీరు ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉండడం, ప్రజలు కూడా వీరిని పట్టించుకోకపోవడంతో రాజకీయ భవిష్యత్తు దాదాపు లేకుండా పోయిందని చెప్పాలి. మరి ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.